అది మీకు తెలియకపోయినా కూడా ఇంకొకటి ఏది ఏ సంబంధమైనా కూడా భర్తతోటి నాకు సుఖంగా లేదు, భర్తతోటి శారీరకంగా నేను సంతోషంగా లేదు అని ఒక కూతురు తల్లితోటి చెప్తే అది ఎటువంటి ఆ ప్రాబ్లమ్స్కి పంచాయతీ అయింది లేదనేది కూడా అవ్వట్లేదు. సో ఇక్కడ ఒక్కటే ఒక ప్రాబ్లం వచ్చింది సార్. అదేంటి అని అంటే ఇది ఇలా నడిచిపోయింటే బాగుండేది ఏమ్మా కదా లక్ష్మీదేవి, ఇది ఇట్లా నడిచిపోయింటే బాగుండేది. ఆయన వచ్చి వెళ్ళిపోయేవారు, నీకు ఏసీ కూలర్లు తెచ్చేవారు, అన్నీ తెచ్చేవారు, సాదిత్ అనే వ్యక్తి వచ్చేవాడు వెళ్ళేవాడు, నువ్వు ఆయన పేరు మీద పిల్లాడి పేరుతోటి తండ్రి రమేష్ అని రాయించి ఇదేంటి ఆధార్ కార్డు తీసుకోవడం, భర్త రమేష్ అని ఆధార్ కార్డు తీసుకోవడం, ఇది జగమెరిగిన సత్యంలాగా అన్నీ జరిగిపోయి అంతా బాగుండేది. ఎందుకు అంటే నీ భర్తతోటి నీకు శారీరక సుఖం లేకపోయినా కూడా అది నీ వాళ్ళ ప్రోత్సాహంతో అది నడిచిపోయేది. ఎందుకంటే నువ్వు ఒక భార్యలాగా తల్లిలాగా నువ్వు ఉండిపోయేదానివి, భార్యలాగా తండ్రిలాగా అతను ఉండిపోయేవాడు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమని వచ్చేసిందంటే ఎప్పుడైతే లక్ష్మీదేవి నాకు ఈ భర్త అక్కర్లేదు అనే దగ్గరనే ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. ఆ భర్త అక్కర్లేదు అనే ఆ మాట అనడంతో అన్నీ కూడా లోపల నుంచి అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఎందుకు నీకు భర్త అక్కర్లేదు అంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు కాపురం చేయట్లేదా, మరి కాపురం చేసిన అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే సార్ మాకున్న చిన్న లీగల్ ఎక్స్పీరియన్స్లో 10-15 ఏళ్ళు భర్తతోటి శారీరక సంబంధం లేకపోయినా కూడా కలిసి ఉండి ఒక రూఫ్ కింద ఉండే వాళ్ళ భార్య ఆడ మగ ఉన్నారు, వాళ్ళు కాపురం చేస్తున్నాం అని అనరు. అంటే మరి ఆడవాళ్ళు బయటికి రారా అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు సమాజం కోసమో భయం కోసమో లేకపోతే సోషల్ సెక్యూరిటీ లేకపోవడం కోసమో ఆ కోరిక నీకు ఇంపార్టెంటా అని చెప్పేసి మన సమాజం వాళ్ళని వేలెత్తి చూపిస్తుంది అని భయం కోసమో అట్లా అయితే ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఇందాక ఒక మాట అన్నవారు కదా 7 ఏళ్ళు ఊరుకున్నారా అని అంటే 7 ఏళ్ళు కాదయ్యా, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆడవాళ్ళు ఇలానే ఊపుతారు, వాళ్ళు ఏమి తల ఎత్తరు, మాట్లాడరు. నేను ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, అసలు మీకు ఎలా మీరు పెళ్లి చేసుకుంటారయ్యా? 16 ఏళ్ల పిల్లని చైల్డ్ మ్యారేజ్ కిందకి నీ పక్కన కూర్చుంది చూడు, ఆమెని మీ పెళ్లి చేసిన వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కేసు కింద బుక్ చేయాలి.